అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమజిలో 5వ పదిలో 1వ తిరుమజి అరివదు అనేటువంటి తిరుమజిలో తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశ వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అందులో 5వ పాసురం. ఈ క్షేత్రం యొక్క 4వ పాసురంలో వర్పారు తిరడోళై నాన్గు తుణిత్త వల్విల్ రామన్ ఇడం, వల్విల్ రామన్, ఆ తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశంలో వేయించేసినటువంటి స్వామి వల్విల్ రామన్. అయితే అంటే వల్విల్ రామన్ అంటే ఏమిటి? ఇది దృఢమైన చాపాన్ని పట్టుకున్నటువంటి రాముడు అని చెప్తారు. ఈ తిరుప్పుళ్ళంబోదంగుడి యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ ఈ దివ్యదేశం యొక్క వైభవం ఏమిటంటే, చక్రవర్తి తిరుమగనారు జటాయువుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి స్థానం. అది ఎక్కడ తెలుస్తుంది అంటే, ఆయన మోక్షాన్ని కూడా ఇస్తాడా రాముడు అంటే, పరమస్పష్ట అనేటువంటి విష్ణు సహస్రనామంలోని ఒక నామము మోక్షాన్ని అనే తిరునామం రాముడికి, అదిగో అనే రామం ఉంది రాముడికి. ఆ నామముతోటి ఏమిటి అర్థం అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎవరికి ఇచ్చాడండి? జటాయువుకు మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు. అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ, సంపద కావాలంటే ఎవరిని ప్రార్థించాలి, జ్ఞానం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి, మోక్షమిచ్చేత్ జనార్దన అని చెప్పినట్లుగా అలా జటాయువుకి మోక్షాన్ని ఇచ్చినటువంటి క్షేత్రం ఈ తిరుప్పుళ్ళంబోదంగుడి. అక్కడ ఉన్నటువంటి స్వామి వల్విల్ రామన్ అంటే దృఢ ధన్వి అని పేరట. వల్ అంటే బలమైన, అలానే దృఢము. విల్ రామన్ అంటే విల్లు కలిగిన రాముడు. ధన్వి అంటే ధనుస్సు కలిగినటువంటి వాడు అని. అంటే ఇదేమో సంస్కృత నామము, అదేమో తమిళ నామం. వల్విల్ రామన్ అంటే తమిళంలో చెప్పినటువంటి మాట, దృఢ ధన్వి అంటే కనుక దీంట్లో సంస్కృతంలో చెప్పినటువంటి పేరు. 2 చేతులతోటి శయనించి ఉంటాడట. భుజంగ శయనమైన శయన తిరుక్కోలంలో వేయించేసి ఉంటాడు. కుడి హస్తాన్నేమో తల కింద పెట్టుకొని పడుకుంటాడట. ఎడమ చేతిని కటి ప్రాంతంలో ఇలా చాపి పడుకొని ఉంటాడు. గర్భగుడిలోనే లక్ష్మణ స్వామి వేయించేసి ఉంటారట. హనుమ జటాయువు కూడా వేయించేసి ఉంటారట. తిరువడిగళ్ళ దగ్గర భూమి పిరాట్టి వేయించేసి ఉంటుందట. అలా ఈ దివ్యదేశం ఎలాంటిది అంటే, జటాయువుకి చర్మ సంస్కారాలు రామచంద్రుడు చేసినటువంటి క్షేత్రం ఇది. పొత్తామరయ్యాళ్, ఇక్కడ తాయార్ల యొక్క తిరునామం పొత్తామరయ్యాళ్. ఇక్కడ పెరుమాళ్ళు కోదండపాణిగా వేయించేసి ఉంటాడట. అంటే విల్ కలిగినటువంటి వాడు కాబట్టి కోదండాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి రాముడు అని కోదండపాణి అని, శార్ంగపాణి అని. శార్ంగం అంటే విల్లనే కదా. విల్ అనగానే ఏం తెలుస్తుంది మనకి? రక్షణ చేసేటువంటి వాడు ఈయన అని. ఆ విల్లు ధరించి ఉండటం కూడా ఒక విధమైన సౌందర్యంతో ధరించి ఉంటాడట. ఆ విల్లును చూడగానే, అంటే ఆ విల్లును ధరించినటువంటి రాముణ్ణి చూడగానే ఎంత సౌందర్యమైనది అనిపించేట్లుగా సౌందర్యము ప్రకాశిస్తూ ఉంటుందట. అయ్యో విల్లును ధరించి ఉన్నాడు కదా ఆయన, అంటే మనల్ని రక్షించేటువంటి స్వామి అన్నమాట అని తెలుస్తూ ఉంటుందట. ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క విరోధుల్ని తొలగించేటువంటి పరికరం కూడా చేతిలో కలిగి ఉన్నాడే శ్రీహస్తంలో అనే భావన కలిగేటట్లుగా వేయించేసి ఉంటాడట. అదే కదా, యజ్ఞానినాద శ్రవణాస్తురాణం తేజాంతి నిర్ముక్త భయాని సద్య భవంతి దైత్యాస నివాణవర్షి శాంగం సదాహమని మనకు పంచాయత స్తోత్రంలో చెప్పినట్లుగా, ఎలాంటి జ్యాఘోష వినపడితే అసురుల యొక్క గుండెలు బద్దలైపోతాయో, దేవతల యొక్క గుండెలు తిరువళ్ళం ఆనందంతో నిండిపోతుందో, అలాంటి విల్లుని ఎప్పుడూ చేతిలో ధరించి ఉండేటువంటి వాడట. అలాంటి రామచంద్రుడు అక్కడ జటాయువుకు చర్మ సంస్కారాలను చేయటం మాత్రమే కాదు, మోక్షాన్ని కూడా ఇచ్చాడు అంటారు. మోక్షాన్ని పొందాలి అంటే కొన్ని అర్హతలు చెప్తున్నారు కదండి. ఏ కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో, ప్రపత్తో, ఆచార్య అభిమానమో ఏదో ఒకటి ఉన్న వాళ్ళకే కదా మోక్షం కలుగుతుంది. మరి జటాయువుకి ఇవేమీ లేవు కదా. అయినప్పటికీ రాముడు మోక్షాన్ని అనుగ్రహించాట. ఇక్కడ మోక్షానికి పంపాడట జటాయువుని. అలాంటి
జటాయువుని వైగుంధత్తుకు ఏతని వైకుంఠానికి పంపించినటువంటి రామచంద్రుడు అదిగో అలాంటి విల్లుతోటి ఆ క్షేత్రంలో శయనించి ఉన్నాడట. అయితే రామచంద్రుడి యొక్క విల్లు గురించి చాలా విషయాలు చెప్తూ, రామచంద్రుడు ఆనాడు సీతాపిరాటిని వివాహం ఆడే సమయంలో స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఒక విల్లుని విరిచాడు కదా. ఆ విల్లు ఏమైంది అనే సందేహం మనకి ఇప్పటి వరకు రాలేదు కదా. 2 ముక్కలుగా విరిచాడు కదా. ఆ 2 ముక్కలు ఎక్కడున్నాయట? ఒక ముక్కేమో నేపాల్లోని జనకపురి అంటారు కదా, ఆ జనకపురికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో పడిందట ఒక ముక్క. రెండవ ముక్క ధనుష్కోటి తిరుప్పుల్లా అని అక్కడ పడిందట. అలా ఆ రామచంద్రుడు విరిచినటువంటి 2 విల్లు ముక్కలు, 2 విల్లు యొక్క 2 ముక్కలు కూడా 2 ప్రాంతాల్లో మనకి దర్శనమిస్తాయని చెప్తూ, అలాంటి దృఢమైనటువంటి విల్లుని చేతిలో కలిగినటువంటి రామచంద్రుడు వేయించేసి ఉన్నటువంటి స్థానం. ఆ పెరుమాళ యొక్క తిరునామం వల్విల్ రామన్. ఆ పాసురాల్లో ఇప్పుడు మనం అంజాం పాటు 5వ పాసురం మై ఇత్యాది అరుంబదం చూస్తున్నానండి. ఇంద్రన్ విరోధిత్తదు కుహేతు ఆశ్రితరుడయ కరస్పర్శముళ్ళ అడిసిలై దేవతాంతరత్తుక్కు ఆక్కవണ്ണాదు ఎన్ను తానే గోవర్ధనోస్మి ఎన్ను అనుభవిత్తదాభయ్యాలే అత్తై నెనైత్తు ఎవనుక్కు ఆశ్రిత కరస్పర్శముళ్ళ ద్రవ్యత్తిలే ఇత్తనై నసయ్యో ఎన్న యశోదై మరయ్య அனைத்தது அத்தையெல்லாம் அமுது செய்தபடி கண்டோம் என்ன అదిలే ఈడుపట్టు అనుసంధిక్కిరారు. కిందటి పాసంలో ఏం చెప్పారు? ఇంద్రుడు ఈ గొల్లవాళ్ళ విషయంలో అదే ఆయనకి కావలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారాన్ని సమయానికి ఇవ్వకపోవటం చేత ఇంద్రుడికి విరోధం కలిగింది. వెంటనే రాళ్ల వర్షం కురిపించాడు. రాళ్ల వర్షం నుండి ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించాడు కదా. అయితే ఇంద్రన్ విరోధిత్తదు కుహేత్ ఏమిటి? ఇంద్రుడికి ఎందుకు విరోధం కలిగింది వీళ్ళ విషయంలో? ఆశ్రితరుడయ కరస్పర్శముళ్ళ అడిసిలై దేవతాంతరత్తుక్కు ఆక్కవన్నాదు ఎన్ను. ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగినటువంటి ద్రవ్యాన్ని దేవతాంతరాలకి సమర్పించకూడదు అని తానే మొత్తం పదార్థాన్ని ఆరగించేశాడు. అలా గోవర్ధనోస్మి ఎన్ను, గోవర్ధన పర్వతాన్ని అగుగాక నేను అనుకున్నాడు. మొత్తం ఆ గొల్లలంతా ఆరగింపు చేసిన పదార్థాన్ని మొత్తం ఆరగించేశాడు. అత్తయ్య నేనైతు అంటే ఇంద్రుడికి చెందవలసినటువంటి ఆహారాన్ని తానే మొత్తం స్వీకరించేశాడు గోవర్ధన పర్వత రూపంలో. వాస్తవానికి ఆ పదార్థం అంతా ఆరగించవలసినటువంటి వాడు ఇంద్రుడు కదా. కానీ ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగినటువంటి ద్రవ్యం ఇది. ఈ గోవులు గోపాలకులు అందరూ కూడా ఈయన్ని ఆశ్రయించినటువంటి వాళ్లే కదా. గోవులు కాదు, గోపాలకులంతా కూడా. అంచేత అలాంటి ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగిన ద్రవ్యం ఒక ఇతర దైవమైనటువంటి ఇంద్రుడికి చెందకూడదు అనుకున్నాడు. తానే స్వీకరించేశాడు మొత్తం. దాన్ని భావించి ఇవనుకు ఆశ్రిత కరస్పర్శముళ్ళ ద్రవ్యత్తులే ఇత్తనైన అసయ్యోయన్న ఆడవాళ్ళు అనుకుంటున్నారట. అంటే ఆశ్రితుల యొక్క కరస్పర్శ కలిగిన ద్రవ్యం అంటే ఈయనకింత ఆశ అని అనే ఆలోచన కలిగి యశోదయ మరయ్య వైత్తయ్యల్లాం, యశోద కనపడకుండా దాచిపెట్టినదంతా కూడా అముదు చేయబడి కండోం ఎన్న, ఆరగించినటువంటి ప్రకారాన్ని చూశాము ఎన్న. అదిలే ఒకసారి ఆ దృశ్యం కంటికి కనపడింది. యశోదా పిరాటి వెన్న దాచిపెట్టడం, ఆ వెన్నని దాచేసిన దాన్ని వెతికి తినటము, అవన్నీ భావన కలగగానే అదిలే ఈడు పట్టు అనుసంధిక్కిరారు ఎన్ను సంగతి. ఆ విషయంలో అంటే యశోదా పిరాటి వెన్నని దాచిపెట్టడము, ఆ దాచిన ఆ వెన్నని ఈయన వెతికి తీసుకొని తినటము కనపడింది. ఆ దృశ్యం దాన్ని అనుభవిస్తున్నారు ఈ పాసనలో. మైయారు తడంకన్ கருங்கோந்தல் ஆட்சி மறைய வைத்தத்தையேறு நெய்யாறு பாலோடு அமுது செய்தா நேமியங்கை மாயனிடம் செய்யாறு செய்யாரலிரை கருதிச்சங்கால் நாளை சென்று அணையும் பொய்யானாவில் மறையாளரு పుల్లంబూరంగుడిదానే. మయ్యార్ తడంకన్ ప్రతిపదార్థం.
మయ్యారు తడంకణ్, కాటుక చేత పూర్ణమైనటువంటి విశాలమైన నేత్రాలు. కరుంకోందల్ ఆయిచ్చి, నల్లనైన కేశపాశాలను కలిగిన యశోదాదేవి మరయ్యా చాటుగా వైత్తా ఉంచిన తైర్ పెరుగుని, ఆరు సమృద్ధమైన నెయ్యిని, పాలోడు పాలతో కూడా అముదు సైద ఆరగించిన నేమి అంకై మాయన్, చక్రాయుధాన్ని సుందరమైన చేతిలో కలిగిన ఆశ్చర్యభూతుని యొక్క ఎడం స్థానము. సెయ్ ఆర్ ఆరల్, పొలములయందు పూర్ణమైన ఆరలనడి చేపలను ఇరై ఆహారముగా కరుది తలచి, శంకాల్ ఎర్రని కాళ్ళు కలిగిన నారై నారపక్షి సెండ్రు వెళ్ళి అడయ్యం చేరుతూ ఉన్నటువంటి పొయ్య అసత్యము కాని నావిల్ నాలుకయందు మరయాళర్, వేదములను ఏనుకొనడి వారగు బ్రాహ్మణులు వర్తించుతున్న పుళ్ళంబోదంగుడి తానే, తిరుప్పుళ్ళంబోదంగుడి అనేది దివ్యదేశమే. యశోదాదేవి ఆ కన్నయ్యకి కనపడకుండా దాచి ఉంచే పెరుగు, నెయ్యి, పాలను అన్నిటినీ ఆరగించేటువంటి వాడు, చక్రము హస్తమందు కలవాడు అయినటువంటి ఆశ్చర్యభూతుడికి స్థానం ఏమిటి? ఈ తిరుప్పుళ్ళంబోదంగుడి. ఆ ఊర్లో ఉన్నటువంటి పంటలు అవి ఎలా ఉన్నాయి? వరిమళ్ళతోటి వరిమళ్ళ యందు నిండి ఉన్నటువంటి చేపలు, వాటిని తనకు ఆహారం చేసుకోవడానికి వెళ్ళినటువంటి కొంగలు, వెళ్ళి ఆ మళ్ళలో చేరుతున్నాయి, చేరుచున్నదిను అంటే ఆ చేపల్ని ఆహారంగా పొందడానికి ఈ కొంగలు కూడా ఆ మడిలో చేరుతూ ఉన్నటువంటివి. అంతేకాదు యథాభూతవాదులైనటువంటి వైదికులు వర్తిస్తూ ఉండేటువంటి ఈ తిరుప్పుళ్ళంబోదంగుడి అని దివ్యదేశమే అంటున్నారు ఆళ్వార్లు. యథార్థవాదులైన వైదికులు నివసిస్తూ ఉండేటువంటి దివ్యదేశమట ఇది. అంజాం పాటు మయ్యార్, పెళ్ళై పక్కలుండాన వాత్సల్యత్తాలే అవన్ అనుంగామైக்காக எப்போதும் ஒக்க அஞ்சனம் கொண்டு கண்களை అలంకరిత్తుం మైరుముడియై పేనియం పోరుమాయిత్తు. ఏం చేస్తూ పెళ్ళై పక్కల ఉండాన వాత్సల్యత్తాలే, ఆ పిల్లాడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో అవన్ అనుంగామైக்காக అంటే అతని యొక్క రూపం ఇంకా అందరికీ కనపడనట్లుగా ఎలా అలంకరిస్తుంది అంటే ఎప్పుడు చూసినా 24 గంటలు కాటుకతోటి అలంకరించి ఆ నేత్రాలకి కాటుక, బొగ్గలకి కాటుక, ఇలా దిష్టి చుక్కలు పెట్టి ఇలా. ఇప్పుడు కన్నయ్యని ఎప్పుడు ఇలాగా చూడటం అలవాటు పడినటువంటి వాళ్ళు ఎప్పుడైనా దిష్టి చుక్కలు అవన్నీ లేకుండా విడిగా వెళ్తే కనుక అసలు ఈయన మన కన్నయ్యేనా కాదా అని గుర్తుపట్టలేనట్లుగా అలంకరిస్తుందట యశోదా పిరాటి ఆ కన్నయ్యని ఎప్పుడూ కూడా. எப்போதும் ఒక్క అంజనం కొండు కண்களை అలంకరిత్తుం, ఎప్పుడు ఆ నేత్రాలకి కాటుక రాసి అలంకరిస్తూ ఉంటుంది. మయరుముడియై పేనియం పోరుమాయిత్తు, మయరుముడియై చక్కగా అలంకరిస్తుంది ఆ జుట్టుకి. మయరుముడియై పేనియం పోరుమాయిత్తు అంటే ఆ జుట్టు ముడి కూడా పక్కన తల మీద చక్కగా ఆ జుట్టుతోటి ముడి వేస్తుంది. అంటే కింద మనం భావంలో చెప్పుకున్నప్పుడు యశోదా పిరాటి మైరుముడి జుట్టు ముడి కలిగినటువంటి యశోదా పిరాటి అని చెప్పుకున్నాం మనం తాత్పర్యంలో. కానీ జుట్టు ముడిని ఆవిడ వేసుకోవటం కాదు, ఈయనకు కూడా చక్కగా ఆ జుట్టంతా దువ్వి ముడి వేసి కూర్చోబెడుతుంది ఈవిడ. ఆ ఇచ్చి మరయ్య వైత్త తయారు, అలాంటి యశోదా పిరాటి దాచిపెట్టి ఉంచినటువంటి తయారు ఆ పాలు పెరుగు. అవి తైర్ అంటే పెరుగు కదా. ఎవన్ అరియాదోరడం తేడి వైక్కుమాయిత్తు, ఎలా అనుకుంటుందట ఈయనకి తెలియకుండా ఒక స్థానాన్ని వెతికి పెట్టాలి అనుకుంటుంది పాపం. ఈవేళ ఇక్కడ పెడుతుంది, రేపు ఇంకొక చోట పెడుతుంది, రేపు ఇంకొక చోట పెడుతుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఆయనకి అరియాదదు ఓరడం తేడి వైక్కుమాయిత్తు, అదిగో ఆయనకి తెలియకుండా ఉండేలాగా ఒక స్థానాన్ని వెతికి వెతికి పెడుతుందట యశోదా పిరాటి ఆ వెన్నకొండని, పెరుగుకొండని, పాలకొండని కూడా. శాందుభరణిలే తైరైవో ఇక్కుమాయిత్తు, ఎలాగా పెట్టే సందర్భంలో శాందుభరణిలే చందనపు పెట్టెలో కూడా తైరే వైక్కుమాయిత్తు, చందనపు భరిణి
ఆ భరణిలో కూడా తైరే వైకుమాయత్తు ఆ పెరుగుని దాచి ఉంచుతుంది యశోదా పిరాట్టి అని. అంటే చందనపు భరణిలో ఎక్కడైనా పెరుగు దాస్తారా అంటే ఏమిటట, స్వాపదేశాన్ని ఇస్తున్నారు కింద అరుంబదంలో. ఏమిటట, ఇవన్ మరయ్యై వైకైకు ఇవన్ అరియాద విడముండో ఎన్న అరుడిచ్చేగిరారు. ఆవిడ దాచి దాచి పెట్టడానికి ఎలా దాస్తోంది, ఆ కన్నయ్యకి తెలియకుండా ఉండటానికి ఈవేళ ఇక్కడ ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట అలా మార్చి స్థానాలన్నీ మార్చి పెడుతూ ఉన్నది కదా. ఇవన్ అరియాద విడముండో, అసలు ఈయనకి తెలియని చోటంటూ ఉన్నదా, ఆవిడ ఎక్కడ దాచిపెట్టినప్పటికీ కూడా శాందిత్యాది ఇత్తాల్ తరయిలే వైత్తాலும் ఉరియిలే వైత్తాலும் ఇవన్ అరియాద విడమిల్లయ్యే. తరయిలే నేల మీద భూమిలో దాచిపెట్టినా ఉట్టిలో దాచిపెట్టిన ఉట్లు మారుస్తుందట, పాత్రలు మారుస్తుందట, స్థానాలు మారుస్తుందట. అంటే ఇవాళ ఈ ఒక పాత్రలో పెట్టింది అనుకోండి, రేపు ఇంకొక పాత్రలో మారుస్తుంది. ఇవాళ ఒక ఉట్టిలో పెడితే రేపు ఇంకొక ఉట్టిలోకి మారుస్తుందట. అలా ఇవాళ ఈ స్థానంలో పెడితే రేపు ఇంకొక స్థానంలో, ఇలా ఎన్ని పాత్రలు మార్చినా, స్థానాలు మార్చినా, ఉట్లు మార్చినా, ఏమి మార్చినప్పటికీ కూడా ఆయన్ని ఎందు దాచగలిగే శక్తి ఈవిడికి ఎక్కడున్నది కనుక తరయిలే వైత్తాலும் ఉరిలే వైత్తాலும் ఇవన్ అరియాద విడమిల్లయ్యే ఆఘయ్యాలే ఎడం కాణామల్. అందుకని ఆవిడికి ఇంకేమి స్థానం కనబడక శాంతభరణీల్ వైత్తాల్ అత్తనై పోకి అవడాలే మరైక్క వన్నాదెన్నదాయిత్తు. అదిగో ఆ చందనపు భరణిలో పెట్టింది అంతే తప్ప ఆయన నుండి మాత్రం దాచడానికి ఈవిడికి చేత కాలేదు. అవడాలే మరైక్క వన్నాది అన్నదాయిత్తు, ఆయన నుండి దాచడానికి ఈవిడికి చేత కాలేదు. తన్నిలే తాన్ మరై వైత్తలాగా వెన్నీరుక్కిరాల్ ఇత్తనే తనలో తాను అనుకుంటుందట, నేను ఆయనకి కనపడకుండా దాచి పెట్టగలిగాను అని. కానీ వాస్తవం అది కాదు, ఆయనకి తెలియకుండా పెట్టగలిగేటువంటి సామర్థ్యమే ఈవిడికి లేదు. ఏం చేత, నేమియంకయ్యనా నారాయణ నుక్కు ఒళిక్కప్పోమో ఎన్ను కరుత్తు. ఆయన ఎవరు, నేమియంకయ్యన్ చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి స్వామి. చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి స్వామి అనగానే ఆయననే నిరూపించేటువంటి ఒక గుర్తు కదా అది. శ్రీయపతిత్వం అంటే ఎలాంటిది, సర్వేశ్వరుడైనటువంటి నారాయణుని నిరూపించేటువంటి ఒక ధర్మం. అలానే చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు అన్నా కూడా ఆయన ఒక శ్రీయపతి అని తెలియచేసేలాగా నిరూపించేటువంటి ఒక ధర్మం కదా. అంటే చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు అంటేనే అదిగో మనందరికీ రక్షకుడండి, సర్వేశ్వరుడండి. ఫ్రిడ్జ్ లో ఉన్న గిన్నెలో మొత్తం మూత పెట్టి, సర్వేశ్వరుడు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. మరి అంతర్యామిగా ఆయన లోపల వేయించేసి ఉండగా ఆయనకి తెలియకుండా ఈ యశోదా పిరాటి ఎలా దాచగలదు కనుక, అందుకని నేమియంకయ్యనాన నారాయణనుక్కు ఒళిక్కప్పోమో ఎన్ను కరుత్తు. చక్రాయుధాన్ని శ్రీహస్తంలో కలిగినటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడు అంటే అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి వాడు. అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణుడికి తెలియకుండా యశోదా పిరాటి ఎలా దాచగలుగుతుందండి ఆ వెన్న పాత్రలని అంటూ పూసుం శాందు ఎన్నంజమే ఎన్ను. ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టింది, శాందు పరణీలే తైరే వైకుమాయిత్తు చందనపు భరణిలో దాచిపెట్టింది ఈ పెరుగుని యశోదా పిరాటి. అంటే ఏమిటట, పూసుం శాందు ఎన్నెంజమే ఎన్నుంబడియానా நெஞ்சுக்கு ஆசிரியமான தம்முடம்பிலே விருப்பத்தை ஸ்நேகத்தையும் போகியதா புத்தியையும் பண்ணிலும் அவன் விடாதே తనకు ఆక్కి కొల్వన్ ఎన్నుమదు స్ఫురిక్క. ఇలా చందనపు భరణిలో దాచిపెట్టింది పెరుగు అంటే ఏమిటట, స్వాపదేశార్థం. పూసుం శాందు ఎన్నెంజమే అన్నారు నమ్మాళ్ళవారు. కోవై వాయాడు పొరుట్టు అనేటువంటి తిరువాయముజులో. తిరుమాళ్ళే నీ తిరుమేనికి రాసుకునేటువంటి ఆ చందనమే నా యొక్క మనస్సు అని పాడారు కదా అనేటట్టుగా నెంజుక్కు ఆశ్రయమాన తమ్ముడంబిలే. ఈ నెంజు అనే మనస్సు అనేటువంటిది ఉండాలి అంటే దీనికి ఒక ఆశ్రయం కావాలి. అది ఈ శరీరం. అంటే మనస్సు ఉండటానికి ఆశ్రయమైనటువంటిది ఈ శరీరం కదా. అలాంటి శరీరం విషయంలో మనం చేసేటువంటి విరుప్పత్తై అంటే స్నేహత్తయ్యం, ఈ శరీరం విషయంలోనే కదా మనకంతా స్నేహం అంతా కూడా. భోగ్యతా బుద్ధి అయ్యం పండిలు, మనం ఈ శరీరం విషయంలో ఎంత ప్రేమని చూపించి ఇదే నాకు భోగ్యమైనటువంటిది, దీని అనుభవమే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిది అని ఎంత భావించినప్పటికీ కూడా
ఈ దేహము వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం లేకుండా మనం ప్రవర్తించినప్పటికీ కూడా అవన్ విడాదే, ఆయన మనల్ని విడిచిపెట్టాడట. విడిచిపెట్టకుండా తనకు ఆత్కి క్వల్వన్ ఎన్ను మధు స్ఫురిక అంటే ఇప్పుడు చందనపు భరిణ అంటే ఏమిటి? మన యొక్క శరీరం. ఆ లోపల దాచినటువంటి తైరు అంటే ఏమిటి? మన యొక్క ఆత్మ. అంటే ఇప్పుడు ఇప్పుడు యశోదా పిరాట్ ఏమనుకుంటోంది? మన ఇది లోపల ఉన్నటువంటి తైరు కనపడకుండా చందనపు భరణలో దాచాను అనుకుంటోంది యశోదా పిరాటి. అలానే మనం కూడా ఏమనుకుంటున్నాం? లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి ఆలోచించకుండా ఇదిగో పైన ఉన్నటువంటి శరీరాన్ని మాత్రమే భావిస్తున్నాం. మనం కూడా ఈ శరీరం మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నప్పటికీ, ఎంత మమకారం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడట? నువ్వు కావాలంటే నీ శరీరాన్ని నువ్వో ఉంచుకోరా, కానీ ఆ శరీరం లోపల ఉన్నదే ఆత్మ, అది నాది అని స్వీకరించేటువంటి వాడు. అలానే ఈ చందనపు భరిణ కదా ఆవిడ లోపల దాచినటువంటి వెన్న ఈయనకి ముఖ్యం, తైరు ముఖ్యం. అంటే పైన ఉన్నటువంటి చందనపు భరిణ లాంటి శరీరంతో నాకేం పని లేదర్రా, ఆ చందనపు భరిణ లోపల ఉన్నటువంటి ఆ తైరే నేను స్వీకరించేది అని చందనపు భరిణ లోపల ఉన్న తైరుని ఆయన స్వీకరించినట్లు మనలో కూడా ఈ శరీరం నీది అనుకుంటావా? సరే, నీది నువ్వే అనుభవించలే, నాకు కావాల్సిన నీ ఆత్మే అని అది ఆయన దాన్ని స్వాధీనం చేసుకుంటాడు అనేటువంటి విషయం స్ఫురించేలాగా శాందుప్పరణీలే తైరై వైకుమాయిత్తు, ఆ చందనపు భరణలో ఆ తైరై వైకుమాయిత్తు పెరుగుని ఉంచుతుందట యశోదా పిరాటి. అంటే అర్థమైంది కదా, చందనపు భరణ అంటే మన శరీరం, దాని లోపల ఉన్నటువంటి ఆ తైరు పెరుగు అంటే మన ఆత్మ. కృష్ణయ్యకి కావాల్సింది ఏ పాత్రలో పెట్టారా అని కాదు కదా, ఆ పాత్ర లోపల ఉన్నటువంటి తైరు పెరుగు కదా ఆయన కోరిక. కాబట్టి ఏం చేస్తాడు? ఆ భరణ నువ్వే ఉంచుకుంటే ఉంచుకోమ్మా యశోదా పిరాటి, నాకు కావాల్సింది తైరే కదా, లోపల ఉన్నటువంటి దాన్ని స్వీకరిస్తాడు. అలానే మనం ఎంతో ఇష్టపడి కోరుకునేటువంటి ఈ శరీరం నీకు కావాలా? సరే నువ్వు ఉంచుకో, దీని అనుభవాన్ని ఏదో నువ్వే పొందు, ఆ లోపల ఆత్మ కదా నాకు కావాల్సిందని దాన్ని ఆయన పొందుతాడు అనేటువంటి విషయం స్ఫురించేలాగా శాంతభరణిలే ఎన్ను కండు కొలవదు, చందనపు భరణలో పెట్టింది ఆ తైరు అని చెప్తున్నారు. అందుకని ఆ పదాన్ని వాడారు. అంటూ నెయ్యారిత్యాది నెయ్యం పాలు అముదు செய்தா, నేతిని పాలని ఆరగించినటువంటి నేమి అంకయ్యమాయన్యడం, నేమి ఆ చక్రాయుధాన్ని కలిగినటువంటి అందమైనటువంటి శ్రీహస్తాన్ని కలిగిన ఆ ఆశ్చర్యచకితుని యొక్క ఇడం స్థానం, వాసస్థానం ఏమిటి? యశోదా పిరాట్టి పేణియం పోరుమాయిత్తు యశోద ఇచ్చారు, ఇక్కడ ఇస్తున్నారు చూడండి. కయ్యం తిరువారియుమాయ్ அவள் முன்னே கூத்தாடி புகப்பிக்கும் ఎన్ను తాత్పర్యత్తయ్యరుడి చేయరారు. ఏం చేస్తాట? చేతిలో శ్రీహస్తంలో చక్రాయుధంతో, అందమైనటువంటి శ్రీహస్తం కదా, చక్రాయుధాన్ని ధరించగానే ఎంతో అందమైందని చెప్పుకుంటున్నాం కదా, అలాంటి శ్రీహస్తంతో ఆవిడ ఎదురుగా కూత్తాడి ఉగప్పిక్కుం ఎన్ను, అలా నృత్యం చేసి ఆడి పాడి అన్ని చేసి ఆవిడ్ని సంతోష పెట్టేటువంటి వాడు అని తాత్పర్యాన్ని చెప్తూ యశోద ఇత్యాది పేణియం అనేటువంటి మాటతోటి మరయ్యనైత్తరయ్యం పండుతాన్ అరియాదవనై పోలే ఆదరిత్తు పోరుం ఎన్నదాయిత్తు యశోదై పిరాట్టి అయి పేణియం పోరుమాయిత్తు. ఏమిటి యశోదా పిరాట్టి ఏమనుకుంటూ ఉంటుందట? ఆ వెన్న దాచిపెట్టేటప్పుడు, పెరుగు పాలు దాచేటప్పుడు ఇది నాకు మాత్రమే తెలుసు, మా కన్నయ్యకి కనపడకుండా నేను దాస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆయన లాంటి వాడు, ఆవిడకు హృదయంలోనే వేంచేసి ఉన్నటువంటి వాడు కనుక అంతర్యామిగా ఆవిడ ఎక్కడ దాచినప్పటికీ ఆయనకు తెలిసిపోతుంది. కానీ ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తిస్తాట? వాళ్ళ అమ్మ ఎలాగైతే భావిస్తోందో, మా కన్నయ్యకి నేను తెలియకుండా దాచిపెట్టాననే భావనలో ఉందో, ఆ భావనే ఆవిడలో నిలబడి ఉండేటట్లుగా తనకేమీ తెలియని వాని వలె, అప్పటికప్పుడే తెలుసుకున్న వాని వలె ఆ వెన్నని దొంగిలించి ఆరగిస్తాట. ఎలా? ఆవిడని నేమియంకయ్యనంటే అందమైనటువంటి శ్రీహస్తంలో చక్రాయుధాన్ని ధరించి ఆవిడ ఎదురుగా ఆడి నృత్యం చేసి చూపించి ఆవిడని ఆనందపరుస్తాడు. అలా ఆనందపడుతుంది. మా కన్నయ్యకి తెలియకుండా వెన్నని దాచాను అనుకునేటువంటి భావన ఆవిడ అలా ఉంటే ఉండని,
నేను కూడా బయటపడటం ఎందుకని ఆ భావన తను ఎక్కడ దాచిందో తెలిసినప్పటికీ తెలియని వాని వలె ప్రవర్తిస్తూ ఉంటాడు. సెయ్యార్ செய்கள் நிறைந்திருந்துள்ள ஆறலாகிற மத்திய விசேஷத்தை கலியர் கலவரசிச்சோருண்ட வேணும் என்னுமா போலே ஆமிஷம் என்னு புத்தி பண்ணி சிவந்த காலை உடைத்த நாரைகள் சென்று கிட்டா நிற்குமாயிற்று. செய்கள் நிறைந்திருந்துள்ள ఆరలాగిర మత్స్య విశేషத்தை ఆ పొలాల నిండా ఆరలు అనేటువంటి ఒక మత్స్య విశేషాలు ఎలా ఉన్నాయి. కలియర్ ఆకలి కొన్నటువంటి వాళ్ళు, కలారసి చోరుండ వేణుం ఎన్నుమా పోలే వండుతున్నటువంటి అన్నం కూడా నాకే కావాలి అని, లేదా పాత్ర మొత్తం నేనే తింటానండి నాకు అంత ఆకలి అవుతుంది అన్నట్టుగా ఆమిషం ఎన్ను బుద్ధి పండి, ఇది ఆహారం అని బుద్ధి పండి ఎర్రటి కాళ్ళు కలిగినటువంటి ఆ నారపక్షులు అంటే కొంగలు సెండు కిట్టా నిర్కమాయిత్ వెళ్ళి ఆ చేపలకి సమీపంగా నిలబడ్డాయి. పొయ్యా యథాభూతివదా వాదిగరాన బ్రాహ్మణర్ వర్తిక్కిరా తిరుప్పుళ్ళంబోదంగుడి. యథాభూతవాదులు అని చెప్పబడేటువంటి బ్రాహ్మణులంతా వర్తించేటువంటి తిరుప్పుళ్ళంబోదంగుడి అంటున్నారు. మైయార్ తడంకన్ కరుంకోందల్ ఆయిచ్చి మరై అవైత్తతయేర్ కాదు మరైయవైత్తతయేర్ நெய்யாறு பாலோட முது செய்த நேமியங்கைமாயனிடம் செய்யார் அரளிரை கருதி செங்கால் நாரை சென்று அணையும் பொய்யானாவில் மறையாளர் புள்ளம்பூதங்குடித்தானே. 6ஆம் பாட்டு 6వ பாசுரம். சங்கதி கீழே வெண்ணை அமுதுண்ட படியை அனுசந்தித்தவர் தம்மை போலே மெல்லியலான ஒரு பெண்ணமுதை ఉన్నపడియే అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. పైన పాసురంలో వెన్న ఆరగించినటువంటి వాడు, ఇందులో పెన్నముదుని వెన్నముదు 5వ పాసురంలో, పెన్నముదు 6వ పాసురంలో. పెన్నముదు అంటే ఎవరు ఈ నప్పిన్న పిరాటి ఆవిడని అనుభవించిన ప్రకారాన్ని చెప్తున్నారట ఈ పాసురంలో. மின்னுநன்னனுண்மரங்கள் வேயை தடந்தோள் மெல்லியற்காய் மண்ணு சினத்தமத விடைகள் ஏஜன்று அடர்த்த மாலரிடம் மண்ணு முதுநீர் அரவிந்த மலர் மேல் வரிவண்டு இசை பாடா புன்னை பொன்னை தாது உதிர்க்கும் புள்ளம்பூதங்குடித்தானே. మిన్ని నన్న నున్మరంగుల్. ఒక్కసారి మిన్ని నన్న మెరుపుతో సమానమైన, నున్మరుంగుల్ సూక్ష్మమైన నడుమును, వేయే వెదురు బొంగులతో సమానమైనటువంటి, తడంతోడు మెల్లియర్కాయ్ విశాలమైన భుజాలు కలిగిన మృదు స్వభావురాలైన నప్పిన్న పిరాటి కొరకని, మన్ను సినత్త మజం విడైగల్ ఏజా పొంది ఉన్న కోపము కల ముగ్ధమైన వృషభాలు ఏడింటిని అందు ఆనాడు అడర్త సంహరించినటువంటి మాలదు ఇడం వ్యామోహము కలిగిన సర్వేశ్వరుడైన స్థానము. మన్ను పొందియున్న ముదునీరు ప్రాచీన జలమునందున్న అరవింద మలర్మేల్ తామర పుష్పములపైని వరి వండు ఇసై పాడా రేఖలు గల తుమ్మెదలు గానమును పాడగా పొన్నై పొన్న చెట్లు బంగారముతో సమానమైన తాదు ఉదిర్కుం కింజలకాలని కాల్చేసేటువంటి పుల్లంబోదంగుడి తానే. తిరుప్పుళ్ళంబోదంగుడి అనేది దివ్య దేశమే. కృష్ణావతారంలో నప్పిన్న పిరాటి మీద ఉన్నటువంటి వ్యామోహంతో సన్నని నడుము, వెదురు మొలకల వంటి భుజాలు కలిగిన నప్పిన్న పిరాటి కోసమని 7 వృషభాలను సంహరించిన స్వామి యొక్క స్థానము. జలమందలి తామర పువ్వుల మీద తుమ్మెదలు గానం చేస్తూ ఉంటే, పొన్న చెట్లు గానానికి పరవశమై పువ్వులని రాలుస్తూ ఉన్నటువంటి తిరుప్పుళ్ళంబోదంగుడి అని దివ్యదేశం. ఏమిటట, ఆ పొన్న చెట్ల మీద ఉంది ఆ తుమ్మెదలు గానం చేస్తూ ఉన్నాయి కదా, అంటే పాట కచేరీ చేస్తూ ఉన్నాయట అవి.
పాట కచేరీ చేసిన తర్వాత వాటికి సన్మానం చేయాలి కదా. అందుకే ఈ పొన్న చెట్లు ఆ పువ్వుల యొక్క కింజలకాలు బంగారం లాంటి కింజలకాలు అని చెప్పారు కదా ఇక్కడ. బంగారంతో సమానమైనటువంటి కింజలకాలు కదా ఇవి. గానం చేస్తూ ఉంటే తుమ్మెదలు, ఈ పొన్న చెట్లు ఏంటి, ఆ గానం చేసిన వాళ్ళకి, ఆ గాయకులకు చేసే సన్మానం లాగా బంగారు సన్మానం అన్నమాట. ఆ కింజలకాలని రాలుస్తూ ఉన్నటువంటి ఊరట ఈ తిరుప్పొళ్ళంబూరంగుడి అనే దివ్య దేశము. ఆరాంపాటు మిన్నిత్యాది మిన్నోడత్త నీరు ఏడయ్యయ్యం. మిన్నోడు వత్త మెరుపుతో సమానమైనటువంటి సన్నని నడుము. వేయి పోలే இருந்துள்ள பெரிய తోళయ్యం ఉడయ్యలాన నప్పిన్నై పిరాట్టిక్కాగ. వెదురు బొంగులు వలె ఉన్నటువంటి పెద్ద పెద్ద భుజాలు కలిగిన నప్పిన్న పిరాట్టి కోసమని కరుమారిపాయందు అణయ్య వేణుమాయిత్తువడి వజుగు. ఏమిటి చనిపోయి అయినప్పటికీ కూడా అంటే అది ఎలాంటిది కింద కరుమారిపాయిందంటే ఇస్తున్నారు చూడండి. కాంచీపురత్తిలే శక్తిயின் ఆలయత్తిలే కుళత్తిల్ ఈ రెండు కూచుక్కుల నడువే కుదిక్కై. అంటే ఆ శక్తి ఆలయంలో 2 స్తంభాలు లాంటివి ఉంటాయి, వాటి మధ్యలోకి దుమకటం. అంటే అటు ఇటుగా పడితే ఆ స్తంభాల మీద పడి ప్రాణం పోతుంది అనమాట. అంటే కానీ అదేదో వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం దూకుతారు అక్కడ. అంటే అటు ఇటు అయితే ప్రాణం పోవటమే, అలా ప్రాణం పోయినా పర్వాలేదు అనే రీతిగా అణయ్య వేణుమాయిత్తు వడి వడుగు. నా ప్రాణం పోయినా పర్వాలేదండి, ఆవిడ సౌందర్యం ఎలాంటిది, ఒకసారి తప్పకుండా ఆలింగనం చేసుకొని తీరవలసినటువంటి సౌందర్యం. అంటే ప్రాణాలు విడిచిపెట్టైనప్పటికీ కూడా ఆలింగనం చేసుకోవాలనే సౌందర్యం కలిగిన నప్పిన్న పిరాట్టి కోసమని మన్ను మారాన సినత్తై ఉడైత్తాయ్ காட்டு காட்டு என்னுவருகிற இளமையை உடைத்தான ருஷபங்கள் ஏழையும் ஊட்டியாக నిరిత్త పరమ ప్రణయ్యానవన్ వర్తిక్కిర దేశం. అవి కోపం అనేది విడిచిపెట్టకుండా ఎప్పుడు కోపంతో ఉండేటువంటివి. కాట్టు కాట్టు ఎన్ను చూడు చూడు అని ఒరుగిర ఇళమై ఉడైత్తాన ఋషభంగల్, మంచి యవ్వనంలో ఉన్నటువంటి 7 వృషభాలని ఊట్టియాగ ఏజయ్యం ఊట్టియాగ నిరిత్త 7ంటిని ఏకరీతిగా సంహరించినటువంటి పరమ ప్రణయ్యానవన్వర్తిక్కిర దేశం. పరమ ప్రణయి అయినటువంటి స్వామి వేంచేసి ఉన్నటువంటి స్థానము. మన్నిత్యాది மாறாத அமுது நேரில் தாமரை பூவின் மாறாத அமுது நேரில் தாமரை பூவின் மேலே ஒரியை உடைத்தான ஒண்டு மதுபான மத்தமாய் கொண்டிசைப்பாட புன்னையானது பொன்னை ఒత్త తాదుగలై ఉదిరానిక్కుమాయిత్తు. మారాద ముదునేరు, ఎప్పుడు జల సమృద్ధి కలిగినటువంటి జలాలు కలిగిన జల ప్రాంతాలు, వాటిలో పూసినటువంటి ఒక తామర పుష్పం. ఆ పుష్పం మీద ఒరియయుడైతాన వండు రేఖలు కలిగినటువంటి తుమ్మెద మధుపాన మత్తమాయి కొండు ఇసైపాడ. చక్కగా తామరలో ఉన్నటువంటి మధువుని మొత్తం తాగి మత్తిల్లి మత్తిల్లి ఇసైపాడ గానం పాటలు పాడుతూ ఉంటే పొన్నయ్యానదు, ఈ పొన్న చెట్టు అనేటువంటిది పొన్నై వత్తాదుగలై బంగారముతో సమానమైనటువంటి ఆ కింజలకాలని ఉదిరా నిర్కుమాయితూ విడిచిపెడుతూ ఉంటుంది. పొడిగలై కొండు పొడిగలై కొండు తూవారై పోలే పాడువార్కు. అదిగో బంగారు బహుమానాలు పాడేటువంటి వాళ్ళకి బంగారు బహుమానాలు ఇచ్చినట్లుగా, ఇదిగో బంగారంతో సన్మానం చేసినట్లుగా ఆ తుమ్మెదలు పాడుతూ ఉంటే వాటికి సన్మానం చేస్తూ ఉన్నాయి ఈ పొన్న చెట్లు తమ యొక్క పుష్పాలలో ఉన్నటువంటి కింజలకాలతోటి. అది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత సౌందర్యము. மின்னினன்னுன் மருங்குல் வேயை தடந்தோள் மெல்லியற்காய் மண்ணு சினத்த மழவிடைகள் 7 அன்று அடர்த்த மாலதிடம் மண்ணு முதுநீர் அரவிந்த மலர்மேல் வரிவண்டு விசை பாடா
பொன்னை பொன்னை தாதுதிர்க்கும் உதிர்க்கும் పుల్లంబూదంగుడి తానే. ఏజాం పాటు ఏడవ పాసురం. ఏడవ పాసురానికి అవతారిక ఏంటి? கொடையா இத்தியாதி கீழ் பாட்டில் ஓர் இடைச்சிக்காக விடை கொண்ட படியையும் அனுசந்தித்தார். இடை ஜாதிக்காக கொடை பிடித்து இடையர்களோடு கூடின பசுக்களை நோக்கி அவ்வளவந்தி விடையோன் என்னு அபிமானித்த ஜடையானை கடகாக்கிக் கொண்ட வாணன் కరంకజిత్తబడి తన్నయ్యం అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. కిందటి పాసురంలో ఒక గొల్లావిడైనటువంటి నప్పిన్న పెరాటి కోసం ఆ 7 వృషభాలని సంవరించిన ప్రకారాన్ని అనుసంధానం చేసుకున్న ఆడవాళ్ళకి ఎడై జాతికాగ కొడై పిడెత్తు ఇడయరగలోడు కూడిన పసుక్కడై నోక్కి ఎడై జాతి కోసమని ఆ గొల్లలతో కూడినటువంటి పశువులని రక్షించి అవ్వడవన్నీ అంత మాత్రమే కాదండి, విడయోన్ ఎన్ను అభిమానిత జడయానై కడక్కాక్కికొండ. ఆ విడయోన్ ఎన్ను అభిమానిత అంటే వృషభ వాహనుండండి నేను అని అభిమానించేటువంటి జడయ్యానై ఎవరైనా రుద్రుడు గారిని కడక్కాక్కికొండ. ఆ రుద్రుడు గారిని సహాయంగా పొందినటువంటి వాణన్ కరంకజిత్తపడి తన్నయ్యం అనుసంధిక్కిరార్ ఎన్ను సంగతి. ఆ రుద్రుడు గారిని సహాయంగా తీసుకొని ఆ బాణాసురుడు ఈయన మీద కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చాడు కదా, ఆ సన్నివేశాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ 7వ పాసురంలో. కొడయ్యా విలంగల్ కొండు ఏంది మారి పొజుదు ఆనిరై కాత్తు జడయాన్ ఓడవడల్ వాణన్ తడంతోల్ துணித்தலைவனிடம் குடியா ஒண்டுகள் உண்ணா கோல நீளம் மட்டு உக்கும் புடையார் கதனி எழிலாரும் பொல்லம்பூதங்குடி தானே. குடையா విలంగల్ ప్రతిపదార్థం. విలంగల్ గోవర్ధన పర్వతాన్ని కొడయ్యా కొండు ఏంది గొడుగుగా ధరించి మారి పజుద వర్షము వ్యర్థమయ్యేటట్లుగా నెరై మందలను కాత్తు రక్షించి జడయాన్ జటలు గల రుద్రుడు ఓడా పారిపోవునట్లుగా అడల్వాణన్ యుద్ధోన్ముఖుడైన బాణాసురుని యొక్క తడంతో విశాలమైన భుజములను తుణిత్త ఛేదించినటువంటి తలైవన్ నాయకుని యొక్క ఎడమ స్థానము. ఒండు కుడియాగల్ ఉండ అంటే భ్రమరాలు సకుటుంబముగా మకరందాన్ని పానం చేస్తూ ఉంటే కోలం నీలం మట్టు ఉహక్కుం కోలం సుందరమైనటువంటి నీలం నల్ల కలువ పువ్వు మట్టు మకరందమును ఉగక్కుం ప్రవహింపచేసేటువంటి పొడయారు ప్రదేశములతోటి పూర్ణమైన ఖజని ఎజిల్ ఆరు వరిమళ్ళ యొక్క సౌందర్యముతోటి పూర్ణమయ్యున్న పుల్లంబోదంగుడి తానే. తిరుపుల్లంబోదంగుడి అని దివ్యదేశమే. గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ధరించి రాళ్ల వర్షంతో గోపీజనులను బాధపడకుండా రక్షించి రుద్రుణ్ణి కూడా ఓడించి బాణాసురుడి యొక్క బాహువనాన్ని ఛేదించిన కృష్ణుని యొక్క స్థానము ఈ తిరుపుల్లంబోదంగుడి. భ్రమరాలు ఎలా ఉన్నాయి? సకుటుంబంగా మకరందపానం చేస్తూ ఉన్నాయట. సమృద్ధిగా మకరందాన్ని ప్రవహింపచేయుతున్నటువంటి నల్ల కలువ పువ్వులు కలిగిన విశాలమైన సుందరమైన ఒరిమళ్ళు కలిగినటువంటి తిరుపుల్లంబోదంగుడి అని దివ్యదేశమే అంటున్నారు. ఇది ఏజాం పాటు కొడయా ఇత్యాది కల్వర్షత్తుక్కు పరిహారమాగా కల్లై కొడయ్యాగ ధరిస్తూ రాళ్ల వర్షానికి పరిహారంగా రాళ్లతో కూడిన పర్వతాన్నే ధరించాడు గొడుగుగా. ఏంది పరార్థమాన వ్యాపారమాగ ఇయాలే వరుత్తం అత్తిరుందపడి ఏంది ధరించి అండి పర్వతాన్ని ఎత్తితే కష్టం కదా, చాలా మొయ్యాలి కదండి, కష్టం కదా అంటే ఇతరులని రక్షించడం కోసం ఆశ్రితుల్ని రక్షించడం కోసం చేసిన కార్యం కావటం చేత వరుత్తం అత్తిరుందపడి అసలు శ్రమ అనేదే లేదట ఆయనకి.
ఎందుకని ఆశ్రితులని రక్షిస్తున్నాననే ఒక ఆనందంలో ఆయనకి శ్రమ అనేదే తెలియలేదు. మారి ప్రధాన నాన ఇంద్రన్ వ్యాపారం వ్యర్థమాంబడి పండిన ఉపకార మర్యాద పసుక్కలై రక్షిత్తు ఈశ్వరాభిమానియానవన్ ముదుగు కాట్టియోడా. అది తర్వాత ఇక్కడి వరకు మర్యాద పసుక్కలై రక్షిత్తు. ప్రధానుడైనటువంటి ఇంద్రుడి యొక్క వ్యాపారం ఏం చేశాడు? వర్షాన్ని కురిపించాడు, ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వ్యర్థమయ్యేటట్లుగా పండిన ఉపకారం అరియాద పసుక్కలై రక్షిత్తు. చేసిన ఉపకారాన్ని గ్రహించటం కూడా చేత కానటువంటి పశువులని రక్షించాడు. అది ఒక సన్నివేశం. ఇది కుడయా విలంగల్ కొండు ఏంది మారి పഴുదు ఆనిరై కాత్తు అని మొదటి పాదం యొక్క అర్థం. అది అంటే పశువుల్ని రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి. అది ఒకటి. రెండవది చెడయాను ఓడవడల్ వాణం తడంతోళ్ తుణిత్త తలైవనిడం ఈశ్వరాభిమానియాన అవన్ ముదుగు కాట్టి ఓడా. నేనే ఈశ్వరుడిని అనేటువంటి అభిమానంతో వచ్చినటువంటి రుద్రుడు గారు వీపు చూపించి వెన్ను చూపించి పారిపోగా యుద్ధ కండూతి ఏవుడయ్య బాణనుడయ్య తోళ్గళై తుణిత్త. యుద్ధ కాంక్ష కలిగినటువంటి బాణాసుడి యొక్క భుజాలని త్రుంచి వేసినటువంటి రక్షకనుం పొగట్టు పోనాన్ நாம் இவனை தலை அறுக்கலாகாது என்று இறங்கி தோள்களை கழித்து విట్టానాయిత్తు. అదిగో బాణాసుడు ఎదురుగా కనబడినా సంహరించకుండా కేవలం భుజాలు మాత్రం ఖండించి పంపించేసేట. ఎందుకు? రక్షకంగా ఉంటానని చెప్పినటువంటి రుద్రుడు గారు పారిపోయారు. అయ్యో, రక్షకుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాం ఎవనై తల ఎరుక్కలాగాదు, అలాంటి సమయంలో నేను ఇతని తలలు ఖండించకూడదు అని ఇరంగి దయతలచి తోள்గల ఎక్కజిత్తు విట్టానాయిత్తు, ఆ భుజాలని ఖండించి వేశాడు. అవన విట్టు పోనదాయిత్తు ఎవనుకు ఇరక్కత్తుకు అడి. అసలు ఇతని విషయంలో జాలి చూపించడానికి, దయ చూపించడానికి కారణం ఏమిటి? ఆయన విడిచిపెట్టి పోవటం వల్లనే ఈ మాత్రం దయ చూపించాడు ఇతని విషయంలో. పాపం ఎందుకు, నేను సహాయంగా ఉంటానని ముందు నిలబడ్డాడా రుద్రుడు గారు. ఈయన ఎదురు రాగానే ఆయన పారిపోయాడు కదా, మరి రక్షకుడు అనేటువంటి వాడు ఎవ్వరు లేరు కదా. అందుకని ఈయన దయ చూపించి ప్రాణాలను తీయకుండా భుజాలను మాత్రం తొలగించి వదిలేశాడు. ముండనీర నిత్యాది భస్మత్తాలే ఉడంబడంగలం అలంకరిత్తు కొండు వందు తోచిన రుద్రన్ అవనుడయ మక్కల్ జ్వరం పిడారి అగ్ని ఇవయ్యడంగ ఓడి మడంగ కండు. అదిగో భస్మత్తాలే బూడిదతోటి ఒళ్ళంతా అలంకరించుకొని వచ్చినటువంటి రుద్రుడు, ఆయన కుమారుడు స్వరదేవత, పిడారేట అగ్ని, ఇవన్నీ అడంగ ఓడి మడంగ కండు. అన్ని కూడా ఎలాగైతే రుద్రుడికి అందరూ సహాయంగా వచ్చారు, ఆయన కొడుకు జ్వరదేవత ఇవన్నీ కూడా అంటే మొత్తం పరివారంతో వచ్చేసాడు. అన్ని కూడా పారిపోయేటట్లుగా అడంగ కండు పారిపోయేటట్లుగా చేసి నాణి எதிரியை கண்டவாறே ஓடுகிறவர்களை பற்றி వందవనయ్యో నాం అజే చెయ్య పార్పదు ఎన్ను లజ్జిత్తు. అదిగో ఎదిరి అయి కండవారు, శత్రువుని చూడగానే పారిపోయే వాళ్ళని పట్టుకొని వచ్చాడే ఈయన. అలాంటి వాడని సహాయం అనుకొని వచ్చాడే, అలాంటి వాడిన నేను నశింప చేసేది అని ఈయనే సిగ్గుపడి బాణను కుయిరంగినాన్ బాణాసుడికి దయ చూపించాడట. పాపం ఎందుకు? పాపం వాళ్ళందరూ సహాయం అనుకొని వచ్చాడు, ఇలా శత్రువుని చూడగానే వాళ్ళందరూ పారిపోయారు. అయ్యో, ఇలాంటి అసహాయుణ్ణా నేను సంహరించటము అని ఆయన మీద దారి చూపించాడు. పాపం చాలి. భర్తృహీనయ్యాన స్త్రీయై కండు ఇరంగువారై పోలే. ఎలా? భర్తృహీనయ్యాన, భర్త లేనటువంటి ఆ స్త్రీని చూసి జాలి పడే వాళ్ళ వలే. అంటే భర్త అంటే మనకి స్త్రీకి భర్త ఎలాను, ఆయనకు కూడా సహాయకులుగా వచ్చినటువంటి వాళ్ళే సహాయకులు అనుకున్నాడు కదా రుద్రుడు గారు వాళ్ళు. అందుకని భర్తృహీనయ్యాన స్త్రీ అయి కండు ఈ రంగువారైపోలే. భర్తృవిహీన అయినటువంటి స్త్రీని చూసి ఇవిడికి ఆధారం ఏమి లేదండి, భర్త కూడా లేడు అని ఆవిడ విషయంలో జాలి చూపించే వారి వల్ల ఈయన కూడా బాణాసుడి విషయంలో దయ చూపించాడు. తలైవన్యడం మారాదా ఇవ్వాధిక్యత్తైవడయ్యన్ వర్తిక్కిర దేశం. తలైవన్ అలాంటి స్వామి వేంచేసి ఉన్నటువంటి స్థానం.
మారాద ఇవ్వాధిక్యత, ఎప్పుడు మారనటువంటి ఆధిక్యాన్ని కలిగినటువంటి స్వామి వేయించేసి ఉండేటువంటి స్థానం. కుడియా ఇత్యాది పుత్ర పౌత్రాదిகளோடும் భార్యాదిகளோடும் கூட ஒண்டுகளானவை மதுபானத்தை பண்ணா. ஒரு கொசுகு కడైలిలే ఇజిందదు ఎన్నా అదిలే ஒரு మూలై సువరాదిరే. అదిగో అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు ఫ్యామిలీ వచ్చి మొత్తం తాగుతూ ఉన్నాయట ఆ మకరందం, ఆ తేనెని. కానీ అక్కడ ఉన్నటువంటి మకరందం యొక్క ఆధిక్యం ఎంత అంటే, ఒక సముద్రంలో ఒక చిన్న దోమ దిగిందనుకోండి, అది ఏ మూలకు అసలు ఎక్కడైనా కనపడుతుందా మనకది? అలా ఉన్నది. వీళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి మొత్తం తుమ్మెదలు ఆ మధువుని ఆస్వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఒక కొసుగు అంటే దోమ, కడలిలే ఇజందదు ఎన్నా, కడల్లో సముద్రంలో ప్రవేశిస్తే అది లేవరు మూలై సువరాదిరే ఒక మూలకు కూడా కనపడదు కదా అది. అలాగా అక్కడ ఉన్నటువంటి ఆ మధువు యొక్క ఆధిక్య, ఆ సముద్రం లాంటి ఆ మధువు ప్రవాహంలో ఈ కుటుంబం మొత్తం వచ్చి ఆస్వాదిస్తున్నా కూడా, ఆ మధువుని తాగుతున్నా అలా ఒక మూలకి రావట్లేదు వాళ్ళందరూ. దర్శనీయమాన నీలమానదు మధు వెళ్ళం ఎడా నిన్నుళ్ళ పరంద కజనియుల్ ఉండాన ఎజిల్ మిక్కిరిక్కిర పొళ్ళంబూరంగుడితానే. అందమైనటువంటి ఆ నల్ల కలువ పుష్పాల నుండి ప్రవహించేటువంటి ఆ మధు ప్రవాహము వెళ్ళమిడా నిన్నుళ్ళ ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటే, పరంద కజనియుల్ ఉండాన విశాలమైనటువంటి ఆ తోటలలో ఉన్నటువంటి ఎజిల్ మిక్కిరుక్కిర తోటలు బాగా విశాలంగా బాగా అందంగా ఏపుగా పెరుగుతూ ఉండేటువంటి తోటలు, కజనీయులు ఉండాన ఎజిల్ మిక్కిరు బాగా అభివృద్ధి చెందినటువంటి తోటలతోటి కూడుకున్నటువంటి తిరుపుళ్ళంబోదంగుడి. కొడయ్యా విలంగల్ కొండు ఏ కొండేంది மாறி பழுது ஆனிரை காத்து ஜடையான் ஓட வடல்வாணன் தடன் தோல் துணித்த தலைவனிடம் குடியா ஒண்டுகள் உண்ணா கோல நீளம் மட்டுக்கும் புடையாறு கதனியஜிலாரும் పుళ్ళంబూదంగుడి తానే. 8వ పాటు 8వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు? కర ఇత్యాది కీజ్పాటిల్ ఇంద్రన్ ఎదిరిడవం அவனிலும் விஞ்சின ஜடையானை துணையாக்கி வாணன் எதிரிடவும் இருவரையும் கை ஒழியா பண்ணிவிட்டான் என்னார். இதில் அந்த இந்திரன் சிறுவனுக்கு கையாளாயும் அந்த ஜடையானுடைய கையோடு ஒழியவும் பண்ணினான். இதென்ன ఆశ్చర్యం ఎన్ను ఈడుపడుగిరార్ ఎన్ను సంగతి. ఇందటి పాసనలో ఏం చెప్పారు? ఇంద్రుడు ఎదిరించాడు, ఆ ఇంద్రుడిని కూడా క్షమించి వదిలేశాడు. అలానే ఇంద్రుడి కంటే బలశాలి అయినటువంటి ఆ శంకరుడు, ఎవరు? రుద్రుడు గారు కూడా బాణాసురుడికి సహాయంగా వచ్చాడు కదా. తుణయాక్కి వాణని ఎదిరిడవం, ఆ రుద్రుడు గారిని సహాయంగా చేసుకొని బాణాసురుడు యుద్ధంలో వచ్చాడు, ప్రత్యర్థిగా వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరువరయ్యం బాణాసురుణ్ణి విడిచిపెట్టేశాడు, ఇంద్రుణ్ణి విడిచిపెట్టేశాడు. కయ్యొజియ పన్ని విట్టాన్ అన్నారు, పోన్లే అని క్షమించి విడిచిపెట్టేశారు అన్నారు. ఇందులో ఈ పాత్రంలో అంద ఇంద్రన్ సిరువనుక్కు కయ్యాళాయం, ఇంద్రుడి యొక్క కుమారుడు అంటే అర్జునుడికి చేతిలో మనిషిలాగా ఉన్నాడా? అలానే అంద జడయానుడయ కయ్యోడు వజియవం పండినాన్. ఆ జడయాన్ ఎవరు? పిన్నిట్ట జడయాన్ రుద్రుడు గారు. ఆయన శ్రీహస్తానికి అంటుకుంది కదా కపాలం, దాన్ని వజియవం పండినా, దాన్ని విడిపింప చేశాడు. ఇది ఎన్న ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అండి ఆయన యొక్క చేష్టితాలు అని ఈడుపడుతున్నారట ఆడవాళ్ళు. కరయార్ నెడువేల్ మరమన్నర్ వీయా విజయన్ తేర్ కడవి இறையான் கையில் நிறையாத முண்டம் நிறைத்த வெந்தையிடம் மறையால் முத்தியவை வளர்க்கும் மண்ணு புகழால் வன்மையால் பொறையால் மிக்க அந்தனர் வாழ் உள்ளம்பூதங்குடி தானே. ప్రతిపదార్థం. కరయ రక్తపు మరకల చేత పూర్ణమైనటువంటి, నెడువేల్
పొడవైన బల్లెమును మరన్ మన్నర్ కోపము గల రాజులు వీయా నశించేటట్లుగా విజయన్ అర్జునుని యొక్క తేర్ రథమును కడవి నడిపి ఇరయాన్ ఈశ్వరుని యొక్క కయ్యిల్ చేతి అందలి నిరయాద నిండనటువంటి ముండం బ్రహ్మ కపాలాన్ని నిరయిత నింపిన ఎందై మా తండ్రి అయిన వాని యొక్క ఎడం స్థానము ఈ తిరుప్పళ్ళంబుదవుడి మురయాల్ వేదము చేతను ముత్తీయవై త్రేతాగ్నులను వళర్కుం వృద్ధి పొందించడి మన్ను పొగజాలు స్థిరమైన కీర్తి చేతను వన్మయ్యాల్ ఔదార్యము చేతను పొరయాలు క్షమచేతను మిక్క అందనర్ అతిశయించిన బ్రాహ్మణులు వాడు వర్తిస్తూ ఉండేటువంటి పొళ్ళంబోదంగుడి తానే. తిరుప్పొళ్ళంబోదంగుడి అనేది దివ్యదేశమే. భారత యుద్ధంలో ఆయుధాలను ధరించి కోపంతో వచ్చినటువంటి రాజులందరూ నశించిపోయేటట్టుగా అర్జునుడి యొక్క రథాన్ని నడిపించినటువంటి వాడు. రుద్రుడికి బ్రహ్మగారి శాపం చేత చేతికి అంటుకొని ఉన్నటువంటి ఎవ్వరి చేత కూడా దాన్ని నింపడానికి సాధ్యం కానటువంటి బ్రహ్మ కపాలాన్ని నింపి ఆ చేతి నుండి ఆ కపాలాన్ని విడిపించినటువంటి వాడైన స్వామి వేంచేసిన స్థానం ఈ తిరుప్పొళ్ళంబోదంగుడి. కీర్తి, ఔదార్యము, సహనము కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు వేదముతోటి శ్వేతాగ్నులను వృద్ధి పొందించడి గుడి అనేది దివ్యదేశమే అంటున్నారు ఈ పాత్రలు. எட்டாம் பாட்டு கரையார் இத்தியாதி. శత్రు నిరసనత్తాల్ వంద కరై కழுவ அவசரமில்லாமையாலே மாறாத கரையே உடைய நெடியவேலையும் மரத்தையும் உடையரான ராజా కలడయ్యా ముడియుంబడి అర్జునుకు సారథ్యத்தை పన్ని. అర్జునుడికి రథ సారథ్యాన్ని చేశాడు. ఎలా? శత్రువులని నిరసించడం చేత ఆ ఖడ్గానికి కలిగినటువంటి రక్తపు మరకలు ఆరకుండా కడుక్కోవాల్సిన అవసరం లేనట్లుగానే కరయ్యుడయ్య నేడేవలయ్యం మరత్తయ్యం ఉడయరాను. అలానే శత్రువుల యొక్క ఖడ్గాలకు కూడా రక్తపు మరకలు. అలాంటి నెడియ వేలయ్యం మరత్తయ్యం ఉడయ్యరాన రాజా కలడయ్య. అలాంటి ఖడ్గాలని వేలాయుధాలని కలిగినటువంటి రాజులంతా నశించిపోయేటట్లుగా అర్జునుడికి సారథ్యాన్ని చేసి ஈஸ்வராபிமானியான ருத்ரன் கையில் பிரம்மாவினுடைய శాపత్తారే ஒரு కాలం நிறையாதே இருக்கிற తలయ్యోట్టై. ఆ ఈశ్వరుడి యొక్క ఈశ్వరాభిమాని అయిన, అంటే నేనే ఈశ్వరుడిని, నేనే లయకారకుడిని, నాకు నేను స్వతంత్రుడిని అని అభిమానించేటువంటి రుద్రుడి యొక్క చేతిలో బ్రహ్మగారి యొక్క శాపముతోటి ఒక్కసారి కూడా ఆ కపాలం నిండకపోవటం చేత ఇరుక్కిర తలయోట్టై ఆ శిరస్సుతోటి తన తిరుమేనీల్ జల బిందువాలే నిరైత్తవెన్ స్వామి వర్తిక్కిర దేశం. ఆ కపాలాన్ని తన యొక్క శరీరంలోని స్వేద బిందువులతోటి నింపినటువంటి స్వామి వేయించేసిన స్థానము మరయాల్ ఇత్యాది. వేదత్తాలే అగ్నిత్రయత్తయ్యం వళర్కుం మారాద పొగజాల్ ఔదార్యత్తాల్ క్షమయ్యాల్ இவை எல்லாவத்தையும் మిక్కిరిందుళ్ళ బ్రాహ్మణర్ వర్తిక్కిర దేశం. వేదాలని అధ్యయనం చేయటం చేత, త్రేతాగ్నులని వెలిగించటం చేత మారాద పొగడు, మారనటువంటి కీర్తి కలిగినటువంటి వారు, ఔదార్యంలోను క్షమచేతను ఇవ ఎల్లా వత్తాలు మిక్కిరిందుళ్ళ అన్ని విషయాల్లోనూ ఆధిక్యం కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు వర్తిస్తూ ఉండేటువంటి దేశం ఈ తిరుప్పొళ్ళంబోదంగుడి. கரையார் நெடுவேல் மரமன்னர் வீயா விஜயன் தேர் கடவி இறையான் கையில் நிறையாத முண்டம் நிறைத்த வெந்த இடம் மறையால் முத்தியவை வளர்க்கும் மண்ணு புகழால் வண்ணமையால் பொறையால் மிக்க அந்தணர் வாழ் உள்ளம்பூதங்குடி தானே. 9ஆம் பாட்டு 9వ பாசுரம். துண்ணி இத்தியாதி கீழ்பாட்டில் இறையான் கையில் நிறையாத முண்டம் நிறைத்தான் என்னு குருபாதக விமோசனத்தை பண்ணினபடி சொன்னார். இதில் அவனுக்கும் கூட ஜனகனாய் பகுமுகமான ஈஸ்வராபிமானியாயிருக்கும் அவனுக்கு கண் கொடுத்தா போலே
వేద ప్రధానం పండిన పడి అరుడిచ్చేగిరారు ఎన్ను సంగతి. కిందటి పాసనంలో రుద్రుడు గారికి అంటుకున్నటువంటి కపాలాన్ని విడిపింపచేశాడు అని చెప్పుకున్నాం. ఆ గురుపాతక విమోచనాన్ని ఆ విషయాన్ని చెప్పుకున్నాం మనము. ఇందులో ఏమిటి, ఆ రుద్రుడు గారికి కూడా తండ్రి గారైనటువంటి బహుముఖமான ఈశ్వరాభిమానం. ఆయనకి ఒక శిరస్సు కాబట్టి నేను ఈశ్వరుడనని ఒక అభిమానం, ఈయనకి 4 తలలు ఉన్నాయి కాబట్టి 4 తలలతోటి నేనే ఈశ్వరుడననే అభిమానం కలిగినటువంటి ఈ బ్రహ్మగారికి కణ్ కొడుతా పోలే నేత్రాలు ఇచ్చినట్టుగా, అంటే కణ్ కొడుతా, కన్నంటే జ్ఞానం అనే నేత్రం, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా వేద ప్రధానం పండినమయ్యే అరుడిచ్చేగిరారు, వేదాన్ని అనుగ్రహించినటువంటి ఆ సన్నివేశాన్ని చెప్తున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. துண்ணி மண்டும் வெண்ணாடும் தோன்னாதிருளாய் மூடியனார் அன்னமாகி அருமறைகள் அருளி செய்த அமலனிடம் மின்னுதோதி நவமணியும் வேயின் முத்தும் சாமரையும் பொன்னும் பொன்னி கொணரந்து அலைக்கும் உள்ளம்பூதங்குடி தானே. ప్రతిపదార్థం. మన్నుం భూలోకము, విన్నాడుం ఆకాశమందున్న ఊర్ధ్వలోకాలు, తోన్రాదు కనపడకుండా, ఇరుళై చీకటి అయి, తున్ని సాంద్రమై, మూడియనాడు కప్పివేసిన నాడు, అన్నమాగి హంసావతారమై, అరుమరైగల్ దుర్లభమైనటువంటి వేదాలని అరుడిచ్చేదా కృప చేసినటువంటి అమలన్యడం నిర్మలుని యొక్క స్థానము, మిన్ను ప్రకాశించుచున్న సోది తేజస్సు గల నవమణియం నవరత్నములను, వేయిన్ వెదుళ్ల నుండి రాలినటువంటి ముత్తుం ముత్యాలను, చామరయ్యం చామరములను, పొన్నుం బంగారమును, పొన్ని కొణరందు అలైక్కుం కావేరి తీసుకొని వచ్చి తరంగించడి పొళ్ళంబోదంగుడి తానే. తిరుప్పొళ్ళంబోదంగుడి అనేది దివ్య దేశమే. బ్రహ్మ వద్ద ఉన్నటువంటి వేదములను అసురులు అపహరించుకొని పోగా, అందుచేత భూలోకంలోను ఊర్ధ్వలోకాలలోను అంధకార నిబిడమై కనపడకుండా కప్పివేసినాడు. ఆ అంధకారం కప్పేసిన రోజున హంసావతారం ఎత్తి అసురులను సంహరించి వేదాలను బ్రహ్మగారికి ఇచ్చినటువంటి నిర్మలుడు వేయించేసినటువంటి స్థానం, తేజస్సు కలిగినటువంటి నవరత్నాలు, ముత్యాలు, చామరాలు, బంగారాన్ని కావేరి తీసుకొని వచ్చి తరంగాలతోటి వాటన్నిటిని మోసుకొస్తూ ఉంటుందన్నమాట. అలాంటి తిరుప్పొళ్ళంబోదంగుడి అనేది దివ్య దేశమే అంటున్నారు ఈ పాసురంలో. ట్యాంక్ నిండింది. వన్మదాం పాటు తున్ని ఇత్యాది మన్నుం విన్నుం తోన్నాదు తున్ని ఇరుల్తానే మూడిన నాள். అదిగో భూమి ఆకాశం ఏమీ కనపడకుండా మొత్తం చీకటి ఆవరించిన ఆ రోజున అన్నమాగి ఆచార్య అనువర్తనం பண்ணி கேட்கைக்கு అనధికారిగளாய் ఇరుక్కവും కూడుం ఎన్ను తిర్యక్ పరిగ్రహం பண்ணினாயித்து సారథియాయి నిండు ఉపదేశిస్తా పోలే. ఆచార్య అనువర్తనం பண்ணி కేట్కైకు అనధికారిగளாய் ఇరుక్కவும் కూడుం అంటే ఆచార్యుడి ద్వారా వినటానికి అధికారం లేనటువంటి అనధికారులు కూడా వినటానికి కుదురుతుంది అని తిర్యక్ పరిగ్రహం பண்ணினாயித்து, తిర్యక్కు వలె అదే హంస వలె అవతరించి సారథియాయ నిండు ఉపదేశిస్తా పోలే, సారథి వలె వేంచేసి అర్జునుడికి గీత ఉపనిషత్ శాస్త్రాన్ని మొత్తం ఉపదేశించినట్లుగా ఇలా ఒక తిర్యక్కులాగా వచ్చి ఆ బ్రహ్మగారికి మొత్తం వేదాల్ని ఉపదేశం చేశాడట. అసలరుగలోడే కలందు உருமாய்ந்து போன அத்தை பிரிக்கைக்காக நீரையும் பாலையும் பிரிக்கும் పదార్థத்தின் ఒడివై కొండానాయిత్తు. ఎలా ఉపదేశం చేశాడు? అసురరుగలోడే కలందు ఉరుమాయి పోన అత్తై పిరిక్కైకాగా, అసురులతో కూడి రూపుమాసిపోయి ఉన్నటువంటి ఆ వేదాలని మరలా తిరిగి పుట్టించటం, వాళ్ళ నుండి విడదీయటం కోసమని నీటిని పాలని ఎడబాపు చేసేడు అంటే రెండింటిని వేరు చేసి చూడగలిగినటువంటి ఆ
ఒడివైకొండానాయితు అలాంటి రూపం తాల్చి కదా బ్రహ్మగారికి వేదాలని ఉపదేశం చేసింది. అమలనిడం ప్రత్యుపకార నిరపేక్షమాగవం ఉపకరిత శుద్ధియం వరి శుద్ధియే. ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా చేసేటువంటి ఉపకరించేటువంటి శుద్ధి అంటే అది ఒక శుద్ధి. చిలర్ అపేక్షిక అన్నిక్కే తన పేరాగ ఉపకరిస్తానాయిత్తు. ఎవరో కోరారని వెళ్ళి ఆ బ్రహ్మగారికి ఉపదేశం చేయలేదు. అదిగో తనంతట తానే తనకే ఇది ఒక ప్రయోజనం అన్నట్టుగా వెళ్ళి ఉపకరించినటువంటి వాడు. మిన్నిత్యాది ప్రత్యుపకార నిరపేక్షమాగ ఉపకరిక్కుం అవన్ పడి ఉండా ఇత్తు కావేరిక్కుం. అలానే అదే స్వభావం ఆ దివ్య దేశంలో ఉన్న పెరుమాళ స్వభావము అదే. ఆ దివ్య దేశానికి సంబంధం కలిగినటువంటి ఆ నది కావేరీ మాత యొక్క స్వభావం కూడా అదేనట. అలా పుగరై ఉడైత్తాయ్ ఉళ్ మణ్ పత్తన్నికే ఇరుక్కుం నవరత్నంగళం. పురంబే புகரூட்டி உள்ளு மண்ணத்தா இருக்கை எண்ணிக்கே எங்கும் ఒక్కవడియా ఇరుక్కుం. పొగరై ఉడైత్తాయ్ మంచి కాంతి కలిగినటువంటివి. ఉళ్ళు మన్ను అత్తన్నికే లోపల ఉన్నటువంటి మట్టి వాటికి అంటనట్లుగా ఉన్నటువంటి నవరత్నాలు. పురంబే పొగరు ఊట్టి ఉళ్ళు మణ్ పత్తు ఇరుక్కై ఎన్నికే. అది పురంబే పొగరు ఊటి పైన ఏ మాలిన్యం అంటకుండా ఉళ్ళు మన్ను అత్తిరుక్కై ఎన్నికే. లోపల అంటే బయటికేమో దుమ్ము కొట్టుకొని లోపల మట్టి లేనట్లుగా ఉండటం కాకుండా ఎంగుం ఒక్కబడియా ఇరుక్క. నవరత్నాలు ఎలాగా ఎంత బయట లోపల కూడా ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉండేటువంటి నవరత్నాలు. జ్ఞాతాவும் జ్ఞానముం బోలే இரண்டும் స్వయం ప్రకాశమాయిరే ఇరుప్పదు. జ్ఞాతాவும் అంటే జ్ఞానము కలిగిన వాని యొక్క జ్ఞానము వలె ఇరెండు స్వయం ప్రకాశమాయిరే ఇరుప్పదు. రెండూ కూడా ఏమిటి స్వయం ప్రకాశం? ఆ సర్వేశ్వరుడు ఆ దివ్యదేశానికి సంబంధం కలిగిన నది రెండూ కూడా స్వయం ప్రకాశంగానే ఉన్నాయన్నట్లు. వేయిగల్ తిర్కిరం ముత్తయ్యం చామరత్తయ్యం పొన్నయ్యం పొన్ని కొణరందు అలైக்கும் ఇవత్తై కొళ్ళు కొళ్ళు ఎన్ను కొడువందు తళ్ళా నిற்கும். అదిగో వేయిగల్ తిర్కిర ముత్తయ్యం అంటే బాగా ప్రకాశించేటువంటి ముత్యాలు చామరాలు బంగారము ఆ కావేరీ నదిలో అలలతో సహా ఇవత్తై కొళ్ళు కొళ్ళు వీటిని స్వీకరించు అన్నట్లుగా అన్ని కొడువందు తళ్ళానికం స్వీకరించి ఇదిగో స్వీకరించండి, వీటిని ఈ బంగారం స్వీకరించండి, ఈ ముత్యాలు స్వీకరించండి, చామరాలు స్వీకరించండి అని అన్నిటినీ తమ యొక్క కెరటాలతోటి తోసుకొని వస్తూ ఉంటుందట కావేరీ మాత. తున్ని మన్నుం విన్నాడుం தோன்னாது இருளாய் மூடிய நாள் அன்னமாகி அருமறைகள் அருளி செய்த அமலனிடம் மின்னு சோதினவமணியும் வேயின் முத்தும் சாமரையும் பொன்னும் பொன்னி கொணரந்து அலைக்கும் புள்ளம்பூதங்குடி தானே. 10ஆம் பாட்டு. கத்து மறித்து காளியந்தன் சென்னி நடுங்கனடம் பயின்றா பொத்தாமரையாள் தன் கேள்வன் புள்ளம்பூதங்குடி தன்மேல் கத்தாறு பரவும் மங்கையருகோன் காராறு புயற்கை கலிகன்றி சுத்தி நீரைந்து இவை பாட சோரனில்லாது பாடச் சோரனில்லாదు ఉయిర్తానే. ప్రతిపదార్థం. అగన్రు ఆవుదోడలను మరిత్తు మళ్లించి కాళియంతన్ సెన్ని నడుంగా నడంపయంద కాళీయుడి యొక్క శిరస్సులు వణికేటట్లుగా నాట్యమును అభ్యాసము చేసినటువంటి పొన్ను స్పృహణీయమైన తామరయ్యాల్ తన్ పద్మవాసినియగు లక్ష్మీదేవికి కేల్వన్ వల్లభుడైనటువంటి స్వామి వేంచేసి ఉన్న పొళ్ళంబోదంగుడి తన్మేల్ తిరుపొళ్ళంబోదంగుడి అనే దివ్యదేశము మీద కత్తారు పరవం విద్వాంసులు స్తోత్రము చేసడి మంగయరుగోన్ మంగదేశస్థులకు రాజైన కారార్ పుయల్ కై కలిగంది
నైల్యము చేత పూర్ణమైన మేఘము వంటి ఔదార్యం అంటే నల్లటి మేఘము లాంటి ఔదార్యం కలిగినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క ఈరైందు అంటే ఈరంటే 2 2 5 10 అయినటువంటి ఇవై సొత్తాన్ అంటే ఈ 10 పాసురాలని పాడగా సోరా నరకాదులయందు జార్చడి తుయిరుతానే దుఃఖము నెల్లా నిలువదు. అంటే మీరు నరకాలలోకి వెళ్ళేటువంటి దుఃఖం మీకు ఇంక ఉండదు. ఆవుల వలె పెరిగిన దూడలను మేపించుచు కాళీయ హృదయమందు దుమికి కాళీయుని శిరస్సు కంపించేటట్లుగా దానిపై నాట్యమాడినటువంటి శ్రీయప్పతి వేయించేసి ఉన్న తిరుప్పుళ్ళంబోదంగుడి అనే దివ్యదేశము మీద భాగవత విషయమును ఎరిగిన వారు కావటం చేత విద్వాంసుల చేత స్తోత్రం చేయబడుతున్నటువంటి వారైన గొప్ప ఔదార్యం కలిగినటువంటి తిరుమంగయ్య ఆళ్వారు సాయించిన ఈ 10 పాసురాలని పాడినట్లయితే నరకావహమైన పాపాలు నశిస్తాయి. పత్తాం పాటు కత్తుమరిత్తు పసుమే ఎక్కై నిత్య సూర్యుడు కోలం కొడుత్తవో పాదియాయ్. పశువులని మేపటము అనేటువంటిది ఎలాంటిది అంటే ఆయనకి ఎంత ఆనందకరమైన విషయము, దాన్ని ఎంత గొప్పగా భావిస్తాడు అంటే నిత్య సూర్యులకు సభ చేసినటువంటి దానితో సమానం. అంటే నిత్య సూర్యుడిని సభ చేసి ఎలా నిర్వహిస్తాడో అలానే ఇక్కడ పశువులని కూడా అలా అంటే ఈ పశువులని నిత్య సూర్యులతో సమానంగా భావించేటువంటి వాడు. కండుగలైమే ఇక్కిరత్తిలే நல்லதோரு பொய்கை காடியனாலே தோஷத்தமாய் கிடக்காமனை அங்கு நின்னும் ஓட்ட வேணும் ఎన్ను అవంతలై నడుంగుంబడి కూత్తుక్కలయ్యాడినా. ఆ పశువులని మేపే సమయంలో మంచి నల్లదోరు పొయ్గై ఒక మంచి సరస్సు, దాన్ని కాళీయుడు మొత్తం విషంతో దూషితం చేస్తే దాన్ని అందులోంచి పారిపోయేలాగా చెయ్యాలి అని ఆయనకు తల ఉనికిపోయేటట్లుగా శిరస్సులు నృత్యం చేసి కూత్తుక్కలయ్యాడిన నృత్యము చేసి ఆడినటువంటి పొత్తామరయ్యాల్ తన్కేళన్ తన్నై పారాదే ఆయిత్తు అజివు కిట్టదు. తన్నై పారాదే తనని తాను చూసుకోకుండా కదా అజివుక్కు ఇట్టదు. శ్రీయప్పతి ఆనతన్ సౌకుమార్యత్తు కుచారాదిరే ఇస్తాసం. ఎలాగా ఆ కాళీయుడు ఉన్నటువంటి ఆ హృదంలో దుమకటము అంటే తానేమైపోతానో కూడా ఆలోచించకుండా కదా అందులో తన్నై పారాదే ఆయిత్తు అజివు కిట్టదు. ఆ ప్రమాదం వచ్చి చేరింది. శ్రీయప్పతి ఆనతన్ సౌకుమార్యత్తు కుచేరాదిరే ఇస్తాసం. శ్రీయప్పతి అనేటువంటి ఆ సౌకుమార్యానికి తగినటువంటి సాహసమేనా ఇది? శ్రీయప్పతి అంటే ఎంత సుకుమారుడండి ఆయన. ఈవిడ ఎలాంటి ఆవిడ? తామర పుష్పాన్ని పుట్టుక స్థానంగా కలిగినటువంటి ఈమె ఆ తామర పుష్పంలోని కింజల్కాలు తగిలితేనే తిరుమేని వాడిపోయేటువంటి ఆవిడ ఈవిడ. అలాంటి ఈవిడ వెళ్ళి సుకుమారంగా ఆయన యొక్క పాదాలను ఒత్తుతుంటే వాడిపోయేటువంటి సౌకుమార్యం ఆయనది. అలాంటి సుకుమారుడైనటువంటి స్వామి తన శరీరానికి తగినటువంటిదైన ఆ కాళీయుడు ఉన్నటువంటి హృదంలో దుమకటం అంటే ఎంత సాహసమండి అది. అంటూ కత్తాదిత్యాది రామో రామో రామహ ఎంగిరపడియే இரண்டக்ஷரம் பிணைக்க வல்லார் எங்கும் உண்டு ஆழ்வாரும் ஒருவரே ఎన్నా నిర్కుం అత్తనయ్యాయిత్తు. రామో రామహ 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 అని చెప్పినట్టుగా ఆ 2 అక్షరాలని ఎప్పుడు జపించగలిగేటువంటి వాళ్ళు ఉంటారు. పిణైక్క వల్లారు ఎంగుం ఉండు, ఆయన్ని భావించేటువంటి వాళ్ళు అంతటా ఉంటారు. ఆళ్వారుం ఒరువరే ఎన్నా నిర్కుం అత్తనయ్యాయిత్తు. ఆడవారు ఒరువరే ఎన్నా నిర్కుం అత్తనే ఆయిత్తు. మరేంటది చూద్దాం. కారాదిత్యాది నీరు కొండు ఎజుంద కాళమేఘం బోలే ఆయిత్తు కొడయిరుప్పదు. నీరు కొండు ఎజుంద కాళమోఘం బోలేగా ఆ నీటిని మోసుకొని వస్తూ ఉన్నటువంటి వర్షాకాలపు మేఘం వలే కదా కొడయిరుప్పదు. ఒక్క నిమిషం అండి. ఈ తిరుమడియే ఉపకరిత్తవరిరే
சொத்த நீரைந்து இவை பாடா. சொத்தன் ఈరైందు ఇవై పాడ. ఇదుకు మేற்பట్టదిల్ల ఈరేరస్యతైకు. అంటే కొడై ఇరుప్పదంటే ఏంటో మరి ఆ పదానికి అర్థం తెలియలేదండి, ఒక్క నిమిషం చూద్దాం, ఇక్కడ ఇచ్చారేమో. భగవద్ విషయத்தில் இரண்டு எஜுத்தாகிலும் கூட்டாதாரில்லை, அது அன்று கற்பது பாகவத வைபவம் அறிந்து தத் விஷயத்திலே இரண்டு எஜுத்து கோட்ட பெத்தாరుండాగిల్ அவர்களிலே కత్తారు ఎన్న తక్కవరు ఎన్ను కరుత్తు. చూద్దాం, మళ్ళా చూద్దాం. ఈ పదం చెప్పాను. సొత్త నీరైందు ఇవై పాడా, ఇదుక్కు మేற்பట్టదిల్ల ఈరేరచ్చతైకు. ఈ తిరుమడికి మించినది లేదు ఆనందాన్ని ఇవ్వటంలో అంటూ, సోరనిల్లాతు ఎరుతానే ఇవ్వ ఆత్మవస్తువై చోర కొడుక్కుం వినైనిల్లాదు. ఈ ఆత్మ వస్తువుకి నరకానుభవం ఇచ్చేటువంటి స్థితి కలిగించేటువంటి పాపాలేవి ఈ ఆత్మకి కలగవు. ఎవరైతే ఈ తిరుమజిని సేవిస్తారో వాళ్ళకి ఇంకా అలాంటి పాపాలేమి వచ్చి చేరవు అంటున్నారు ఈ తిరుమజిలో. కిందేమిటి? శ్రీయప్పతి పరువుగా అంటే స్థితి అత్తాలే కత్తిరుకయదని రామ ఇత్యాది. ఇందాక ఇక్కడ చదివాం కదా, రామో రామో రామహ ఎన్గిరపడియే இரண்டக்ஷரம் பிணைக்க வல்லார் எங்கும் உண்டு. అంటే భగవద్ విషయத்தில் இரண்டு ఎజుత్తాగిலும் కూట్టాదారిల్లై. భగవంతుడి విషయంలో 2 అక్షరాలే అయినప్పటికీ కూట్టాదారిల్లై. అది అందు కర్పదు, అది కాదు కర్పదు నేర్చుకునేటువంటిది. భాగవత వైభవం అరిందు, భాగవత వైభవాన్ని తెలుసుకొని తద్విషయత్తిలే 2 ఎజుత్తు కోట్ట పెత్తారుండాగిల్. ఆ విషయంలో 2 అక్షరాలను కూర్చుకొని పొందిన వారు ఉన్నట్లయితే అవరుగలిరే కత్తారు ఎన్న తక్కవారు. అంటే భాగవత వైభవాన్ని తెలుసుకొని అభ్యాసం చేసినటువంటి వాళ్ళు కదా. భగవంతుడి విషయంలో ఎంత ప్రీతి ఉన్నప్పటికీ కూడా భాగవత వైభవాన్ని తెలుసుకొని ఆ విషయంలో ఈ 2 అక్షరాలు కూర్చుకొని చేర్చుకొని పాడినట్లయితే వాళ్ళు కదా దీన్ని అభ్యాసం యథార్థంగా చేసినటువంటి వాళ్ళు అన్నట్లుగా చెప్తున్నారు. ఇది కరుత్తు అంటున్నారు. అది అంతవరకే అర్థమవుతుంది అడియనికి. రేపు చూద్దాం ఆ వాక్యానికి అర్థం ఏమిటో. కత్తా మరిత్తు కాళియంతన్ சென்னி நடுங்கனடம் பயின்றா பொத்தாமரையாள் தன் கேள்வன் புள்ளம்பூதங்குடி தன்மேல் கத்தாறு பரவும் மங்கையருகோன் காராறு புயற்கை கலிகன்றி சொத்தான் ஈரைந்து இவை பாடா. சொத்தான் ஈரைந்து இவை பாடா சோரனில்லா துயர் தானே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.